తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెంతో సహా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తాయంటోంది. సంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెంతో సహా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తాయంటోంది. సంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, వాతావరణంలో పాటు పరిస్థితులతో బంగాళాఖాతం అల్పపీడన ప్రభావంతో అయితే మనకు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాల ప్రవేశం జరిగినప్పటికీ కూడా వాటి యొక్క కదలిక చురుగ్గా లేకపోవడం వల్ల కురవాల్సినటువంటి వర్షం అయితే కురవలేదు. ఇటు జూన్, జూలై ఈ 2 నెలల్లో కూడా మనకు లోటు వర్షపాతమే నమోదైంది. సో ఈ పరిస్థితులలో భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే చల్లని కబురు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో భారీగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు అంచనాల ప్రకారం కనుక చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు మోస్తారు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా పలు సూచనలు కూడా చేశారు. మరోవైపు రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, దక్షిణ జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హనంకొండ, వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం ఆలస్యంగా లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా ఈ జిల్లాలో రోజంతా ఆకాశం అయితే మేఘావృతమై ఉండి అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. మేఘావృతమైనటువంటి వాతావరణంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక రాజధాని హైదరాబాద్ తో పాటు సిటీలోని పరిసర ప్రాంతాల విషయాన్ని కనుక వస్తే మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. సాయంత్రం టైంలో హైదరాబాద్ సిటీలోని చాలా సర్కిల్లో కూడా అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవించి వర్షం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు హైదరాబాద్ సిటీలో ఎప్పుడైనా సరే ఈవినింగే భారీ వర్షం కురుస్తుంది కాబట్టి అదే మరోసారి రిపీట్ అవుతూ సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా పలు ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలోని చాలా ఏరియాలో కూడా వర్షం కురిసే సాయంత్రం కురిసేటువంటి వర్షం వల్ల వాహనదారులకు ట్రాఫిక్ ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వర్షాన్ని అంచనా వేసుకుంటూ, వరద ప్రభావాన్ని అంచనా వేసుకుంటూ, ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉందో తెలుసుకుంటూ వాహనదారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా పలు సూచనలు అయితే చేయడం జరిగింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. సో కాగా ఇక్కడకైతే మనం ఈ ఏడాది రాష్ట్రంలో మాత్రం విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాధారణంగా
ప్రతి సంవత్సరం మే చివరి వారంలోనే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కానీ ఈ ఏడాది మాత్రం జూన్ 2వ వారంలో అంటే జూన్ 8వ తారీఖున తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. ఆ తర్వాత ప్రవేశించినటువంటి ఋతుపవనాల యొక్క కదలిక కూడా చాలా మందకోడిగా ఉంది. ఋతుపవనాలు మందగమన కారణంగా సరిగా వర్షాలు కురలేదు. జూన్ నెల కంప్లీట్ గా కూడా ఎక్కడ కూడా భారీ వర్షం పడలేదు. తర్వాత జూలై నెల ఎంటర్ అయినాక ఈ జూలై నెలలో కూడా భారీ వర్షాలు పడతాయంటే జూలై నెలలో కూడా ఇప్పటి వరకు కూడా 2 వారాలు గడిచినప్పటికీ కూడా ఎక్కడ కూడా అనుకున్నంత స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కాలేదు. సో ఒకనొక సమయంలో ఇది వర్షాకాలమా ఎండాకాలం అన్నట్లు కూడా ఎండలు దంచికొట్టినాయి. జూన్ 2వ వారంలో చాలా జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు అయితే 42 డిగ్రీల వరకు దాటాయి. సో దీంతో అసలుగా వానలు పడతాయా లేదా అనేటువంటి ఒక భయం కూడా ప్రజల్లో రైతాంగంలో నెలకొంది. సో ఈ పరిస్థితులను దాటివేస్తూ తాజాగా అయితే గత 2 రోజులుగా వాతావరణం అయితే చల్లబడింది. వర్షాలు అయితే అక్కడక్కడ కురుస్తూనే ఉన్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షం తోట అయితే పత్తి పంటకైతే ప్రాణం పోసిందిగా కూడా మనం చెప్పవచ్చు సునీత. ఎందుకంటే ఎండిపోయే దశకు మాడిపోయే దశకు ఉన్నటువంటి పత్తి మొలకలు గత 2-3 రోజులు కురుస్తున్నటువంటి చిరుజల్లులతోటి వాటికి తిరిగి జీవం పోసినట్టుగా చెప్పవచ్చు. పత్తి పంటనైతే బతికించుకోవడానికి కూడా రైతులు కూడా చాలా కష్టపడ్డటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాం. సో ఈ పరిస్థితులలో వానలు కురవాలని వరుణ దేవుడు కూడా ప్రజలు చాలా చోట్ల కూడా పూజలు సైతం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్ గా చేంజ్ అవుతూ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ద్రోణి ఉందో ఆ ద్రోణి బలపడుతూ ఉండడము, ఆ బలపడినటువంటి ద్రోణి అల్పపీడనంగా మారడము, బలపడినటువంటి అల్పపీడన ప్రభావంతో కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తూ మనకు చెదురుమదురు వానలు అయితే కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మేఘావృతమైనటువంటి వాతావరణం చూసినటువంటి రైతాంగం అయితే చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్పవచ్చు. అంటే ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఉదయం కాకపోతే సాయంత్రం అయినా, సాయంత్రం కాకపోతే రాత్రి అయినా సరే ఇక భారీగా వానలు అయితే పడతాయి. పంటలను బ్రతికించుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి అభయం అయితే ప్రస్తుతం రైతాంగంలో కలుగుతుంది సునీత. సో ఇదే సిచ్యువేషన్ గత 2-3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులలో మరింత భారీ వర్షాలు కురవాలని రైతాంగం కోరుకుంటుంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.